అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏబీ డిగ్రీ 2024-25 అడ్మిషన్స్కి సంబంధించి రిజిస్ట్రేషన్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. వాటికి సంబంధించిన వివరాలు చూద్దాం. అంతకంటే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే ఇక్కడ ఇచ్చిన అడుగుతుంది. ద లాస్ట్ డేట్ ఫర్ ఓఏఎండిసి ఫేజ్ 1 రిజిస్ట్రేషన్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ టిల్ 20th జూలై అని ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి 20వ తేదీ వరకు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత స్పెషల్ కేటగిరీ వాళ్ళ వెరిఫికేషన్ అనేది 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉంటుంది. తర్వాత మనకు హెచ్ఎల్సి సెంటర్లు కూడా ఉంటాయి, హెల్ప్ లైన్ సెంటర్స్. అక్కడ కూడా మనం వెరిఫికేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా వెబ్ ఆప్షన్స్ అనేటివి 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్కి జూలై 27వ తేదీ ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఆల్రెడీ మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్లో కాలేజీలలో ఏదైనా చేంజెస్ చేసుకోవాలంటే అది ఒక్క రోజు టైం ఉంటుంది, చేసుకోవచ్చు. ఇంకా 31వ తేదీ మనకు సీటు ఎక్కడ వచ్చింది ఏమనేది సీట్ అలాట్ చేయడం అనేది జరుగుతుంది. సీట్ వచ్చిన వాళ్ళు మీ కాలేజ్ దగ్గర రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 1వ తేదీ రిపోర్ట్ చేయనట్లయితే మీ సీట్ క్యాన్సిల్ కావడం అనేది జరుగుతుంది. అది ఫ్రెండ్స్. కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఎవరంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా కర్నూలులో డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 4 ఏళ్ల హానర్స్ డిగ్రీ కోసం ఫస్ట్ ఇయర్లో జాయిన్ కావడానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి డేట్ అనేది ఎక్స్చేంజ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ నెల 20 వరకు ఇచ్చినాడు. వర్సిటీలో ఏమేమి కోర్సులు ఉన్నాయని చూస్తే BA ఎకనామిక్స్ ఆనర్స్, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆనర్స్, BSc కంప్యూటర్ సైన్స్ ఆనర్స్ కోర్సుల్లో చేరడానికి అవకాశం ఉంటుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ నెంబర్లు ఇచ్చినాడు, నోట్ చేసుకొని మీరు ఏదైనా వివరాలు కనుక్కునే ప్రయత్నం అనేది చేయండి. అదే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.